అంటే మెడికల్ లీగల్ కేసులలో అదే విధంగా చేస్తారా అని మీరు అడగాలి కదా? అడిగినాను సార్, అడుగుతా మోషన్ చేసింది, స్మెల్ వస్తుంది, అందుకనే వేసేసినాం. ఓకే. అంటే కదా సార్, చిన్న తల్లి మేము కన్న తల్లులము, కన్న తర్వాత కూడా చాలా మోషన్ చేస్తారు పిల్లలు, పెంచుకుంటాం అట్లని చెప్పేసి పిల్లలు చేస్తున్నారు అని చెప్పి పిల్లల్ని బయట పడేయం మేము, సాత్తాం. ఏ తల్లి అయినా ఏ స్త్రీ అయినా సాదుకుంటుంది, సాదుకొని పెంచి పెద్ద చేసుకుంటుంది. నా బిడ్డది నాకేమీ మోషన్ సార్, మీరు కవర్లో పెట్టి ప్యాక్ చేసి నాకు ఇబ్బంది ఉంటుంది, మీరు అట్లట్టే చేస్తారు అని అన్నాను. అంటే లేదు లేదు, ఆ రోజు మా వర్కర్స్ ఉంటారు కదా, వర్కర్స్ తీసి పక్కన పెడితే తీసుకుపోయి డస్ట్బిన్లో వేశారు. మేము డైలీ 24 ఒకసారి ఈ డస్ట్బిన్లో ఉన్నంత డెస్ట్రాయ్ చేసేస్తాం, తగలబెట్టేస్తాం అని అన్నారు. అంటే సార్ మోషన్ అయింది, తగలబెట్టాం. పైన దాంట్లో మోషన్ కాదు కదా సార్, లాల్చీలో మోషన్, అదన్నీ ఇవ్వాలి కదా సార్ అంటే, లేదు అన్ని తీసుకుపోయిండ్రు, అన్ని తగలబెట్టేసి. అంటే అక్కడ ఏమైపోయిందంటే, అది ఆ డ్రెస్ కనుక నాకు ఇస్తే సాక్ష్యం దొరుకుతుంది, రేప్ చేసిండే కదా సార్, సాక్ష్యం, అందుకని దాన్ని తగలబెట్టేసినాం. అది ఇవ్వలేదు. కానీ ఒక 2 days తర్వాత 5th డేకో 6th డేకో మాత్రం ప్రత్యూష చెప్పులని మంచిగా ఒక మక్బల్ బట్టలాగా బాగా చుట్టేసి మంచిగా కవర్ కట్టేసి దానికి మంచిగా బ్యాండేజెస్ వేసేసి ఒక రాక్లో పెట్టారు. 5th డే మళ్ళీ నాకు కాల్ చేశారు, మీ పాప చెప్పులన్నీ తీసుకెళ్ళండి అని. చెప్పులనేమో మీరు మంచిగా ప్యాక్ చేసి పెడతారు, మరి డ్రెస్ని ఎందుకు పెట్టలే? పెట్టాలి కదా డ్రెస్ని కూడా, మరి డ్రెస్ని ఎందుకు పెట్టలే? కింద మోషన్ అయింది, పైది కూడా అయిపోయిందా? అవును. అప్పుడు అండ్ ఇప్పుడు లోయర్స్ అనేవి ఒకరు ఖరాబ్ అయినా మిగతా డ్రెస్ ఖరాబ్ కాదు కదా, జనరల్ అందరూ తెలిసిన విషయమే. మరి అది కూడా తగలబెట్టేసినాం అన్న. అంటే దీన్ని బట్టే మీకు తెలవాలి సార్, నో సాక్ష్యం, నో విట్నెస్, అన్ని సాక్ష్యాలను తగలబెట్టేసారు, అన్ని సాక్ష్యాలను ఈవెన్ పోస్ట్ మార్టంలో చేసిన ఫోటోలు ఉంటాయి కదా సార్, ఫోటోలు తీస్తారు కదా డెడ్ బాడీకి. ఇప్పుడు పోస్ట్ మార్టం అయ్యేటప్పుడు ఎవ్రీథింగ్ ఫోటోలు తీస్తారు, వీడియో తీస్తారు. నాకు వీడియో ఇవ్వలేదు, అడిగి 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 విసిగిపోయినా ఒక్క ఫోటో ఇవ్వలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ తల్లికి ఇవ్వచ్చు కదా సార్, ఇవ్వలేదు. ఏమనంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్కి పంపాలా, మీకు ఇవ్వద్దు అంటారు, పోలీస్ వాళ్ళకే ఇవ్వాలా అంటారు, మీకు ఇవ్వద్దు అంటారు. అప్పుడు వాళ్ళ అధికారం వాళ్ళదే అంతా, పోలీసు వాళ్ళు అండర్ అధికారం ప్రవహించింది, డబ్బులు ప్రవహించినాయి అక్కడ. నేను ఒక కామన్ లేడీ, ఒక తల్లిని, ఒక ఆడదాన్ని అయిపోయినా, పిల్ల పోయింది, భర్త లేడు, ఒంటరిదాన్ని అయిపోయినా, ఇక నా గురించి ఎవరు పట్టించుకుంటారు, నా మొర ఎవరు వింటారు సార్ అక్కడ? రైట్. ఇప్పుడు మీ మొర వినవలసిన వారు లేరు అనుకున్నప్పుడు, మరి ప్రత్యూష గారు మీతోటి లేరు అనుకున్నప్పుడు, మరి మీతోటే పాటు ఉంటున్నారు అని మీరు అనుకుంటున్నారా? ఐ మీన్ ప్రత్యూష లేకపోయినా తన యొక్క ఆత్మ నాతోటే ఉంటుంది, నాతో పాటే ఉంటుంది, నాతో పాటు తింటుంది, నాతో పాటే వ్యవహరిస్తుందని ఎప్పుడు అనుకున్నారా మీరు? ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఈరోజు నన్ను ప్రత్యూష మదర్ అంటారు. నేను ఎవరికన్నా ఫోన్ చేసినా సరోజిని మాట్లాడుతున్నానంటే, ఎవరమ్మా మీరు తర్వాత ఫోన్ చేయండి అని అంటారు. సార్ నేను ప్రత్యూష మదర్ అనమాట. అయ్యో అమ్మ మీరని తెలవదు నాకు, ఏమనుకోదు, చెప్పమ్మా ఏం సంగతి అని. అంటే దే ఆర్ అలర్టింగ్. ప్రత్యూష మదరు అంటే అవతల వాళ్ళు అలర్ట్ అవుతారు. ఈరోజు ఎవరైనా సరే, ఆడపిల్లలు కానీ ఎవరైనా సరే ప్రత్యూష మదర్ అంటేనే గుర్తుపెడతారు. రైట్. ఇప్పుడు మీరు గంట సేపు నుంచి మాట్లాడుతూ ఉంది, మరి ప్రత్యూష మీ పక్కనే కూర్చొని వింటుంది అని అనుకుంటున్నారా? మాకు ఎట్లా అంటే సార్, అంటే మేం ఫీల్ అయ్యేది, మా ఫ్యామిలీ వరకు ఫీల్ అయ్యేది, మా కూతురు చచ్చిపోలే, మా బాబు కూడా అంతే, అక్క చనిపోలే. మేము ఎట్లా అంటే, నేను మా బాబుని అట్లా మోడ్ చేసుకుంటూ వచ్చిన, సెట్ చేసుకుంటూ వచ్చిన మా బాబుని. ఎందుకంటే వాడు తండ్రి చనిపోయిన 8 yearsకి అక్క చనిపోయింది వాడికి. వాడు మెంటల్లీ బాగా డిస్టర్బ్ అయ్యిండు. డిస్టర్బ్ అయితే నేను వాడిని మెల్లిగా నా మమ్మీ అంటే ఉన్న భయాన్ని తీసేసి, నేనే అక్కనైపోయినా, నేనే తండ్రిని అయిపోయినా, నేనే తల్లిని అయిపోయినా వాడికి. అలా అయిపోయి వాడిని మెల్లిగా సెట్ చేసుకున్నాను నేను, బాబుని సెట్ చేసుకొని చెప్పిన, నాన్న అక్క లేదు అనుకోవద్దు, మనం అక్క పెళ్లి చేస్తే యూఎస్కే వెళ్ళిపోయేది, యూకేకే వెళ్ళిపోయేది, అక్కడే సెటిల్ అవుతామంటే అక్కడికే వెళ్ళిపోయేది. మనం ఇప్పుడు అట్లనే అనుకుందాం, అక్క ఎక్కడో అబ్రాడ్లో ఉంది, మన దగ్గర లేదు, అయినా అబ్రాడ్లో ఉంది, మనతో మాట్లాడుతుంది, మన దగ్గర ఉంటుంది, అలా అనుకుందాం. అంటే మేము ఆ ఫీలింగ్ తోటే ఏం చేసినామంటే ప్రత్యూషని మేము యాప్ చేసుకున్నాం. అందరూ కూడా ప్రత్యూష ఫ్యామిలీ అంటారు ఇప్పటికీ. ప్రత్యూష ఫ్యామిలీ ఇంటికి పోతున్నాం, ప్రత్యూష వాళ్ళ ఇంటికి పోతున్నాము అంటారు, సరోజిని ఇంటికి పోతున్నాం అన్నారు, కృష్ణ ఇంటికి పోతున్నాం అన్నారు, ప్రత్యూష ఇంటికి పోతున్నాము అంటారు. నన్ను ప్రత్యూష మదర్ అనే పిలుస్తారు అందరూ. నా పేరు మరుగున పడిపోయింది, 23 సంవత్సరాలుగా నా పేరు మరుగున పడిపోయింది. అంటే ఆమె మమ్మల్ని మర్చిపోలేదు, మేము ఆమెను మర్చిపోలేదు. ఇన్నేళ్లలో మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదన్నా అంటే ఇన్నేళ్ళు అంటున్నారు కదా, ఈ ఇన్నేళ్లలో మరి 23 ఏళ్లలో మరి ఆమె ఎప్పుడన్నా మీ కళలోకి వచ్చిందా? అమ్మ నాకు జరిగింది ఇది, మరి ఇంత అన్యాయం జరిగింది,
మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అని ప్రశ్నించినట్లుగా ఏమైనా అనిపించిందా అంటే ఎప్పుడన్నా? అలా కాదు సార్, ఆ. అంటే మాకేదైనా ప్రాబ్లం వచ్చింది Okay. ఇంట్లో, కామన్ ఫ్యామిలీకి ఎప్పుడప్పుడు ఏదో ఒక ట్రబుల్స్ వస్తుంటాయి, కామన్ అది. ఏదైనా ట్రబుల్ వచ్చింది, ఏదైనా బాధ వచ్చింది మాకు, లేకపోతే ఎవరో మమ్మల్ని మోసం చేసిండ్రు, ఎవరో తిట్టిండ్రు, ఎవరో ఏదో గొడవ పెట్టిండ్రు మాతోటి అన్నప్పుడు మాకు ఇంట్లో ఎట్లుంటుందంటే అలా ఏదో మూవ్ అవుతున్నట్టుగా ఉంటుంది మాకు ఇంట్లో ఆ టైంలో. మేమిద్దరము బాధపడుతున్నప్పుడు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామనుకోండి, ఇద్దరము ఏదో మూవ్ అవుతున్నట్టు ఉంటుంది. ఏదో నాకైతే మమ్మ 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 అట్లా వినబడుతుంటుంది. ఇంకా నేను కార్లో పోతుంటే నేను నాకు తెలవక ఇదేదో చేసే వాళ్ళ దగ్గర కూడా పోయినా, నాకు ఎక్కడ బాగా నా ఒళ్ళో కూర్చున్నట్టుగా అనిపిస్తుంది, నేను కార్లో కూర్చుంటే నా మీద కూర్చున్నట్టుగా ఏదో బరువు అనిపిస్తుందండి నాకు. మాకు అలా తలుగుతుందంటే, నీ బిడ్డనే అమ్మా, మిమ్మల్ని వదలలేకపోతుంది, ఇద్దరిని మీతోటే ఉంది మీ కూతురు, దూరం చేసుకోకండి, ఇట్లా తిరగకండి ఎవరి దగ్గరికి, దూరం చేసుకోండి, ఆమె మిమ్మల్ని 24 గంటలు కాపాడుకుంటుంది, దూరం చేసుకుంటే అప్పటి నుంచి వదిలిపెట్టేసినాం మేము. ఇక వదిలిపెట్టేసి అది కూడా జరిగింది అనుభవం. నాకు ఏదైనా బాగా ఏడుపు వచ్చేసింది అనుకోండి, ఇలా నాకంటే ఎప్పుడన్నా మా పాప బతికున్నప్పుడు మమ్మ అని చెప్పి తనకు ప్రేమ వచ్చినప్పుడు ఇట్లా కూర్చొని మెడ మీద చేసి ఇట్లా పట్టుకొని కూర్చునేది కొద్దిసేపు, అలవాటుగా. నాకు అదే అనిపించేది ఎప్పుడు ఇలా ఇప్పుడు కూర్చున్నట్టుగా, మాకు ఏదో ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్టుగా, మమ్మ మమ్మ అన్నట్టుగా, బెడ్ దగ్గర వచ్చి నిలబడ్డట్టుగా, అట్లా. ఇప్పటికీ మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫీలింగ్స్ ఉన్నాయి, అవి కామన్. అవి చెప్తే అతిశయోక్తి అనుకుంటారా, నమ్ముతారా, నమ్మలేదా కంటే మేము మాత్రం ఆ ఫీలింగ్ అనుభవిస్తున్నాం ఇప్పుడు కూడా. నమ్మిన నమ్మకం, మేము నమ్మిన నమ్మకమైన ఆ ఫీలింగ్ అనుభవిస్తున్నాం. అనిపిస్తుంది ఉంది సార్, మాతో పాటు ఉంది. అందుకనే ఇది ప్రత్యూష ఫ్యామిలీ, నేను ప్రత్యూష మదర్, ఆయన ప్రత్యూష బ్రదర్. మేము ఉన్నంతకాలం మేము ఆమె పేరును మర్చిపోము, ఆమెను మర్చిపోము, ఆమె మమ్మల్ని కూడా వదలదు, మమ్మల్ని కూడా మర్చిపోదు. అది మా ఫీలింగ్స్. ఆ ఫీలింగ్స్ తోటి మేము బతుకుతున్నాం, ఆ ఫీలింగ్స్ తోటి మేము మా లైఫ్లో లీడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు.